ఇందాక నుంచి మాస్క్ పెట్టుకొని తింటున్నాడు తాగుతున్నాడు అన్న. వాడా నా యూట్యూబ్ ఛానల్లో మొన్న యాక్ట్ చేశారా, ఒక వీడియో ఏమో 3 లక్షలు వ్యూస్ పోయింది. అప్పటి నుంచి ఏంటోరా రోజు మాస్క్ పెట్టి తింటున్నాడు తాగుతున్నాడు. అన్న ఆ వీడియోనా నేను కూడా చూసినా, సూపర్ ఉందన్నా. రే అటెక్కడికి రా వెళ్తున్నావు? సెల్ఫీ తీసుకొని పోతున్నా. రే ఆ వీడియోలో నేను కూడా యాక్ట్ చేసినా కదరా. అన్న నీ మొఖానికి ఎవరన్నా లైక్ కొట్టి ఆయన యాక్ట్ చేయడం వల్ల ఫేమస్ అయ్యావన్నా. నా బతికిసాడా చెప్పురా. పాలమ్మ పాలే, స్వచ్ఛమైన బర్రె పాలే. నువ్వు అన్ని నీళ్ళ పాలే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మరేందన్నా అయితే అసలు టీ తాగుతున్నాం అర్థం కాదు, నీళ్ళు తాగుతున్నాం అర్థం కాదు, అసలు ఏం పాలన్నాయి? నా పాలకు పేరు పెడుతున్నా అన్న. నా పాలు స్వచ్ఛమైన పాలు అన్న. పొద్దున్నే లేచి బర్రె దగ్గర కష్టపడి పాలు పిండి మీకోసం ఒక్క చుక్క కూడా నీళ్లు పోసుకోకుండా మీకోసం తీసుకొస్తే నా పాలు నీళ్ళ పాలు అంటారా అన్న? ఓ సారీ అన్న. సరే ఓకే. గిన్నెలు పట్టండి అన్న. ఒక ఫోన్ వచ్చింది, ఒక నిమిషం. హలో చెప్పండి అన్న. 10 లీటర్లు కావాలా? సరే సరే అన్న. 10 లీటర్లు కావాలి. ఇప్పుడు మన దగ్గర 5 లీటర్లే ఉన్నాయి. పాలమ్మ పాలే, స్వచ్ఛమైన బర్రె పాలే. బేబీ ఏం చేస్తున్నావు తమ్ముడు? చెప్పన్నా. అన్న ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నీకు తెలుసా అన్న? ఒకసారి చూపి. ఓ ఈ వ్యక్తి లెఫ్ట్ తిరిగి లెఫ్ట్ తిరిగి కొంచెం స్ట్రైట్ పోయి రైట్. చెప్పు తమ్ముడు, ఆగిపోయాను. రైట్ సైడ్ వెళ్ళి ఎటు వెళ్ళాలి తమ్ముడు? ఎర్ర పోయిండ్రా? వెనక ఫోన్ తీసుకొని పారిపోతున్నారా? రే 2 నిమిషాలు టైం ఇస్తున్నా. కరెక్ట్ అప్పచెప్పలేదు అనుకో ఈరోజు నీ తోలు తీస్తా. ట్యూషన్ ఇప్పుడు నీ సంగతి చెప్తా. సర్లేరా, టైం అయింది. రేపు నేర్చుకొని రా వచ్చేటప్పుడు. ఇప్పుడు వెళ్ళు. 1 hour later. దొరికే అవసరం నీకుంది. అంకల్ 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 మీ అబ్బాయి చిన్న అమ్మాయితో తిరుగుతున్నాడు. నా కొడకను ఇంటికి రా, నీ పని చెప్తా. సరే ఇంటికి పోకుండా ఏం చేస్తున్నావు? పెన్ను మర్చిపోయినా సార్. సరే సరే వెళ్ళు. ఈ నాయలు ఎప్పుడు ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నారు. ఎగ్జామ్స్ చూస్తే దగ్గరకు వచ్చినాయి. వీళ్ళని ఎట్టో తిట్టు చదివియాల ఐడియా. రే తమ్ముళ్ళు మీ ఇద్దరు ఒక క్వశ్చన్ అడుగుతారా? దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు మీ ఇష్టం వచ్చిన సేపు ఫ్రీ ఫైర్ ఆడుకోండి. కొన్ని రాంగ్ ఆన్సర్ చెప్పారా నాకు ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ అయితే తెప్పించుకోవాలి మీ ఇద్దరు. సరే అడుగన్నా. ఒక ఊర్లో ఒక సెంటర్ ఉంటారా, ఆ సెంటర్ లో గాంధీ తాత బొమ్మ ఉంటది. దాని పక్కనే నెహ్రూ బొమ్మ కూడా ఉంటది. ఒక కాక వచ్చి నెహ్రూ బొమ్మ మీదే కూర్చుంటది, కానీ గాంధీజీ బొమ్మ మీద ఎందుకు కూర్చోదు? అన్న గాంధీజీకి జుట్టు ఉండదన్నా, అందుకని వాలదు. నెహ్రూకి టోపీ ఉంటది కదా, అందుకని కాకి వాళ్తదన్న. తప్పు, నువ్వు చెప్పురా. కాకి ఇష్టం అన్నా, దానికి ఇష్టం వచ్చిన చోట వాళ్తది. కాకి ఇష్టం అన్నా, దానికి ఇష్టం వచ్చిన చోట వాళ్తది. అక్కడే పప్పులో కాలేశారు. సరే నువ్వు చెప్పన్నా. ఎందుకంటే గాంధీజీ చేతుల్లో కర్ర ఉంటది కాబట్టి. అన్నా మ్యాగీ ఉందా? మ్యాగీ 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 మా ఇంట్లో ఉండింది అదే అన్న, కానీ షాప్ లో అయితే లేవు. సర్లే గానీ థమ్సప్ అయినా ఉందా? థమ్సప్ ఉంది కానీ కూలింగ్ అయితే లేవు. సరే అట్లీస్ట్ పాలైనా ఉన్నాయా? పిచ్చోడు అన్న, పాలు ఇక్కడెక్కడ ఉంటాయి, పాల కేంద్రంలో ఉంటాయి. ఇంకెందుకు నువ్వు షాప్ పెట్టి బొక్క కొడక. నువ్వుసారి నీ షాప్కి వచ్చి చెప్పుతో కొట్టు. బేబీ చెప్పు. అన్నా చెప్పన్నా ఏం కావాలి? ఒక మ్యాడాంగిల్ కుర్కురే ప్యాకెట్ ఉందా? ఒక నిమిషం. మ్యాడాంగిల్ 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 అయిపోయినట్టున్నాయన్నా. సరే అన్న పర్లేదు. సరే సరే అన్నా నీ ఫోన్. అన్నా నీ ఫోన్ తీసుకుపో అన్నా. ఏం తమ్ముడు ఏం వెతుకుతున్నావు? అక్కడ నా డబ్బులు పడిపోయినాయి అన్న.
మరి అక్కడ ఎత్తుకలగాలి తమ్ముడు, ఇక్కడ ఎందుకు ఎత్తుకుతున్నావు? ఏందన్నా నువ్వు మరి బ్రెయిన్ లాంటి మాట్లాడుతావు? నేనేమన్నారా తమ్ముడు? మరి అక్కడ చీకటి కదా, అందుకే వెళ్తున్నా ఎత్తుకుతున్నా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.